అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మంత్రి కుమారుడు అరెస్ట్, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుసుకుందాం అండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుకు అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో సంచలనం. ఇక అగ్రిగోల్డ్ భూముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రాహీంపట్నంలో జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు అయితే నిర్వహించారు అధికారులు. ఇక తనిఖీల్లో 15 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. సిఐడి జప్తులో ఉన్నటువంటి అంబాపురంలో అగ్రిగోల్డ్ కొనుగోలు చేసిన అమ్మినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మా నాన్నపై కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారని జోగి రాజీవ్ ఆరోపించారు. అందరూ ఏదైతే కొనుగోలు చేసినట్లుగా మేమే కొన్నామని ఆయన అన్నారు. A1గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు, A2గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజు, A3గా అడుసు మల్లి అనగా మోహన్ రావు దాస్ను, A4గా అడుసు మిల్లి వెంకట సీత మహాలక్ష్మి, A5గా గ్రామ సచివాలయం సర్వేరుగా దేదీప్య అనగా, A6గా మండల సర్వేయర్ రమేష్గా, A7గా డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, A8